హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 11 అవుతుంది. రెస్క్యూ కాల్ వచ్చింది. రెస్క్యూ చేయడానికి పోతున్నాం. అడవి మొత్తం చీకటి ఉంది. రామంపేట మండలంలో రెస్క్యూ చేయడానికి పోతున్నాం. రెస్క్యూ వచ్చింది. రాత్రి 11 అవుతుంది. చీకటి అయినా పోతున్నాం రెస్క్యూ చేయడానికి. ఫ్రెండ్స్ మా వీడియో సపోర్ట్ చేయండి. రామంపేట మండలంలో రెస్క్యూ వచ్చినాం. నైట్ అయింది. నైట్ అయినా రెస్క్యూ కోసం వచ్చేసినాం. రామంపేట మొత్తం సాంగ్స్ ఉంది. మొత్తం ఏరియా చీకటి అయింది. అంబేద్కర్ బొమ్మ కంచె పోవాలి. ఇళ్ళకి వచ్చి కాదు ఇక మొత్తం పోతే విలేజ్ వస్తుంది. జనంపల్లి విలేజ్ కాలనీ పోవాలి. మొత్తం ఎంత అడిట్ ఉంటుంది. మొత్తం కుక్క ఉంది. కుక్కలు మంచిగా సాగురీలు మొత్తం మీద అయితే కరవే కదా కుక్కలు అయితే. ఇవి తాజ్మహల్ అన్నది యాక్చువల్గా మంచిగా నైట్ అయిన అన్న అందరు ఇంట్లో వన్కున్నట్టు వాళ్ళు అందరు మెలుకోరు. ఏ లే వీడు చిన్న బేబీ స్నేక్ ఇది. రవీందర్ ఒక నిమిషం నెత్తి ఇదే చిన్నదే పిల్లలు లేదు ఉంటాయి జరా పెద్దగానే ఉంటాయి. ఇక్కడ ఒకటి కాదన్న దగ్గర చాలా ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి వచ్చేసారి చాలా ఉన్నాయి. మేరే వచ్చిన దూరం ఉండాను. నేను నువ్వు దూరం ఉంటున్నా. మంచి నిద్రపోయినా చాలా మేరకు ఇప్పటికే 3 సార్లు నైటే వచ్చిన. ఏరియాలో చాలా జరుగుతుంది. నువ్వు ఆగరాదమ్మ తల్లి. పట్టుకోనికి నీ వీడియో తీసి ఒకసారి చూపించమా నాకు. చిన్నది మూత సరిగా నేను చెప్పినా కదా మీకు. అసలు మీకు చెప్పినా ఆల్రెడీ మీకు. నిన్నొకటి ఏమో అది రివర్స్ వచ్చింది. నువ్వు అనుకుంటావు కాక ఇలాంటి నువ్వు ఆకలికి వస్తాయి కానీ పగాలు ఇవన్నీ నేను చెప్తున్నా. మూడో నమ్మకాలు ఎలుకలు కప్పలు ఉంటాయి కదా అవి వీటికి వస్తాయి. ఆకలి మంటకి వస్తాయి కానీ మీరు అనుకుంటారు అరే నేను తొక్కిన దాని మట్టి పడ్డది మా ఇంటికి వచ్చింది అని అంటారు కదా. అది మూడో నమ్మకం అన్నది మీది. మూడో నమ్మకం పగ పట్టిన నుండే ఏపడో మీకు సందులలో కూర్చొని ఉండాలి తెలుసా. సరే ఓకే వచ్చినందుకు ఏ మనకి అటేం లేదు రావాలి. బస్ ఎప్పుడు ఏమైంది? బస్సా 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 బస్సా